నారాయణ అఖిల గురో భగవన్నమస్తే. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం. గోవింద గోవింద. ఇది అంతా కూడా నారాయణీయం, అంతా కూడా భాగవత కథేనండి. భాగవతంలో ఏమైతే ఉందో అదే నారాయణీయంలో కూడా ఉందన్నమాట అండి. ఆ నారాయణ ఇది 100 దశకాలు ఉంటాయండి. ఈ నారాయణీయంలో 100 దశకాలు ఉంటాయి. దశకము అంటే 10 కదా. 10 శ్లోకాలతోటి, సారీ అండి, 10 శ్లోకాలతోటి 100 దశకాలు ఈ నారాయణీయంలో ఉంటాయండి. కొన్ని దశకాల్లోనూ 12 శ్లోకాస్ ఉన్నాయి, కొన్నిట్లో 14 ఉన్నాయి, కొన్నిట్లో 15 ఉన్నాయి. అలా అన్నిట్లోనూ 10, కరెక్ట్ గా 10 లేవన్నమాట అండి. అందుకని ఆల్ టుగెదర్ ఇవన్నీ మనం కౌంట్ చేసుకుంటే 1028, 1032 శ్లోకాస్ వస్తాయండి. మొత్తం మీద దశకము అంటే గ్రూప్ ఆఫ్ 10 శ్లోకాస్ అనమాట అండి. అయితే ఇవన్నీ కూడానండి, ఈ భాగవతంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా ఇందులో ఒక్కొక్క దశకం కింద చెప్పబడ్డాయి అన్నమాట అండి. ఫర్ ఎగ్జాంపుల్ ధ్రువ చరిత్ర, పృథు చరిత్ర, ఆజామిలోపాఖ్యానం మనం భాగవతంలో చదువుకున్నవే కదండి. అలాగే ప్రహ్లాద చరిత్ర, ఇలాగ నృసింహ అవతారము, ఆ తర్వాత లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి రావడము, గజేంద్ర మోక్షము, ఇట్లాంటివన్నీ అనమాట అండి. ఇవన్నీ కూడా దీనిలో ఒక్కొక్క దశకంలోనూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మనకి భాగవతంలో దశమ స్కందం నుంచి ఎక్కువ ఉన్నాయండి. భాగవతంలోని దశమ స్కందం నుంచి ఎక్కువ స్టోరీస్ మనకి ఇందులో కనిపిస్తాయట, నారాయణీయంలో కనిపిస్తాయి అనమాట అండి. కృష్ణుడు గోకులానికి చేరడం, పూతన వధ, శటకాసుర సంహారము, ఇవన్నీ కూడా అనమాట అండి. గోపికలతోటి శ్రీకృష్ణుడు ఆనందంగా గడిపిన టైములు, శ్రీకృష్ణుడి యొక్క బాల్య క్రీడలు, అవన్నీ కూడా గోపికా వస్త్రాపరణము, సారీ అండి, గోపికా వస్త్రాపరణము, కంసవధ, ఇట్లాంటివన్నీ కూడా ఒక్కొక్క దశకంలోను దీని గురించి ఉంటాయన్నమాట అండి. సంక్షిప్తంగా ఇక్కడ ఉంటాయన్నమాట. ఎలా అయితే రామాయణము మహాభారతం లాగే ఈ నారాయణీయం కూడా చాలా ఫేమస్ అనమాట అండి. మనకైతే ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చిందండి. ఎక్కువ తమిళియన్స్ నండి, మలయాళీస్ ఎక్కువ, వాళ్ళకి ఆ ప్రాంతం కేరళలోనే ఉందన్నమాట అండి ఈ టెంపుల్ కూడా. అందుకు మళ్ళీ అక్కడ ఎక్కువ ప్రాచుర్యంలో ఉండేది. ఇప్పుడు మన వైపు కూడా బాగా ప్రాచుర్యం చెందుతుంది ఈ నారాయణీయం అండి. ఇది ఏంటి అంటే, భగవంతుడు ఎదురుగుండా ఒక మహాభక్తుడు తాను ప్రకటించుకున్న, తన వేదనని ప్రకటించుకున్న దానికి ప్రతిరూపం అండి ఈ నారాయణీయము. నారాయణ భట్ట అని ఒక మంచి వేదపారంగా, ఒక మంచి పండితుడు అనమాట అండి ఈయన అన్నిటిల్లోనూ కూడా మంచి నిష్ణాతుడు. 4 వేదాలలోనూ మంచి నిష్ణాతుడు. అలాగే వ్యాకరణంలో మంచి దిట్టండి ఈయన. అందుకేనండి బాబు, ఇందులో ఎన్ని ఎన్ని వ్యాకరణాలు పెట్టేశాడో ఆయన. ఒక్కొక్కటి ఒక్కొక్క ఛందస్సులోను, ఒక్కొక్క వృత్తంలో ఉంటుంది అనమాట అండి. ఎక్కువ గ్రామర్ ఉంటుంది. గ్రామర్కి వ్యాకరణబద్ధంగా రాశారు. ఒక్కొక్క దశకంలో అయితే చాలా ఉంటాయి. ఒక శ్లోకం ఒక వ్యాకరణంలో చదవాలి, ఒక శ్లోకం ఇంకో వ్యాకరణంలో చదవాలి, అలా అనమాట అండి. ఆయన చాలా మంచి తిట్ట వ్యాకరణ శాస్త్రంలో. అందుకు మళ్ళీ చాలా వ్యాకరణబద్ధంగా ఈ నారాయణీయ శ్లోకాల్ని ఆయన రచించడం జరిగిందండి. చెప్పుకున్నాం కదా, ఆయన కేరళకు చెందిన ఆయనండి, కేరళైట్ ఆయన. అయితే ఈయన ఏంటి అంటే అండి, ఆయనకు ఈ వ్యాకరణం నేర్పిన గురువు గారు ఉంటారు. ఈ నారాయణ భట్టకి వ్యాకరణం నేర్పిన గురువు గారు ఉంటారు. ఆయనకి పక్షవాతం వచ్చేస్తుందండి. దాంతో ఆయన చాలా బాధపడిపోతారు. సో విద్యాభ్యాసం చేయలేకపోతాం, పిల్లలకి విద్యను నేర్పించలేకపోతూ ఉంటారనమాట అండి. అది ఈయనకి ఎంతో బాధను కలిగచేస్తుంది. అయ్యో, మా గురువు గారు ఆరోగ్యంగా ఉంటే గనక ఎంతో మంది స్టూడెంట్స్ కి మంచి విద్య నేర్పించేవారు కదా, ఈయన వ్యాకరణ శాస్త్రంలో ఇంత దిట్ట కదా, ఈయన ఇలా అయిపోయారు అని చెప్పి ఎంతో బాధపడి భగవంతుడిని ప్రార్థిస్తారండి. గురువాయూరప్పని ప్రార్థిస్తారు. స్వామి, ఆయన బాధని నా దేహానికి ప్రాప్తింప చేయి, నేను భరిస్తాను ఆ బాధనంతటిని, ఆయనకి స్వస్థత చేకూర్స్తే ఎంతో మంది విద్యార్థులకి ఆయన విద్యను నేర్పిస్తాడు అని చెప్పి వేడుకుంటారండి గురువాయూరప్పన. ఆ టైంలో అలా అయితే అప్పుడు గురువు గారికి చక్కగా నెమ్మదిగా ఆరోగ్యము చేకూరుతుంది. అది ఈయనకు వస్తుందండి. ఆ బాధ అంతా ఈయన పడాల్సి వస్తుంది. ఆ పక్షవాత వ్యాధి అంతా కూడా ఈయన అనిపించాల్సి వస్తుంది.
ఆ భగవంతుడిని గురువు గారి మీద ఉన్న ప్రేమతో అడగడం అయితే అడిగేశారు, ఆ వ్యాధిని తీసుకుంటాం అయితే తీసుకున్నారు, కానీ పాపం భరించడం ఆయన వల్ల కాలేకపోతుందండి. చాలా బాధపడిపోతారండి ఆయన. దాంతో ఆ గురువాయూరప్పనే వేడుకుంటారండి. వేడుకుని నన్ను ఈ బాధల నుంచి విముక్తం చేయి స్వామి అని చెప్పి ఆయన్ని వేడుకుంటూ ఉంటారు. ఇంకా వేడుకుంటూ ఉంటే ఒకసారి ఆయనకి ఆ మాటలు వినిపించినట్టుగా వినిపిస్తాయండి. మత్స్యావతారం నుంచి రచన స్టార్ట్ చెయ్యి అని చెప్పి మాటలు వినిపిస్తాయి. అది ఏమనుకుంటారు, ఆ భగవంతుడే తనకు ఆదేశం ఇచ్చారు తన రచన చేయమని. మరి ఈ వ్యాకరణంలోనూ అది మంచి దిట్ట, మంచి పండితుడు కదండి, ఈయనకి ఆ పరిజ్ఞానం ఉంటుంది, భాగవతం మీద మంచి పట్టు ఉంటుంది ఈ నారాయణ భట్టకి. సో ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞ అని చెప్పి భావించి ఆయన ఈ రచనకి, నారాయణీయం రచనకి పూనుకుంటారండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దశకాన్ని రచించి ఆ భగవంతుడికి సమర్పిస్తూ ఉంటారనమాట అండి. అలాగ 100 దశకాలు ఆయన చేసేసరికి ఆయనకు పూర్తి ఆరోగ్యం చేకూరుతుందండి. ఈ పక్షవాతము అంతా కూడా ఆయన ఫుల్ క్యూర్ అయిపోతుంది. అందుకనే చెప్తారనమాట అండి, ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే గనక నారాయణీయం పారాయణం చేసుకుంటే గనక అది చాలా మహత్యాన్ని చూపిస్తుంది అని చెప్పి చెప్తారనమాట అండి. ఆ విధంగా గురువు గారి మీద ఉన్న ప్రేమాభిమానాలతో గురువు గారు, మీకు గుర్తుందా మణి గారు, మనం పిల్లలకి గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోక చెప్పేటప్పుడు వాళ్ళకి ఈయన స్టోరీ చెప్తాము. గురువు గారి యొక్క డిసిజన్ తీసుకుని ఎంతో బాధపడ్డారు. ఆ టైంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఈయన టెస్ట్ చేయడానికి వస్తే అప్పుడు గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే పరబ్రహ్మ, ఆ గురువు గారిని గురించి నేను వేరే ఆలోచించను, ఎంత బాధన్నా పడతాను అని చెప్పి చెప్తారని మనం పిల్లలకు స్టోరీ చెప్తాం కదండి. మాడ్యూల్ 3 లోనేమో కదా కుమారి గారు, ఆచార్యుని గురించి చెప్పేటప్పుడు. అవునండి, అవునండి, మనం ఒక స్టోరీ కూడా చెప్తాం మనం పిల్లలకి. అలాగా గురువు గారి మీద ఉన్న ఈ ప్రేమతోటి ఆయన డిసిజన్ స్వీకరించి ఆ జబ్బు నుంచి బయటపడడానికి గురువాయూరప్పని వేడుకోవడం ద్వారా ఆయన అది సాధించగలుగుతారనమాట అండి. ఇదండి, అలాగా రోగ విముక్తులు అవుతారు. నారాయణీయం చదువుకుంటే ఎంతటి రోగమైనా కూడా ఇదవుతుంది అని చెప్పి చెప్తారు. చాలా సత్యం చూపిస్తుంది అని చెప్పి చెప్తారండి నారాయణీయము. ఇది ఉండడం కూడా ఎంతో వ్యాకరణబద్ధంగా ఉంది కాబట్టి అది కూడా మన మనసులో అనేక, ఏదన్నా మనం ఒక శ్లోక చదువుకున్నామంటే సైంటిఫిక్ గా చూసుకుంటే ఏంటండి, మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఎక్కడ విసర్గాలు వదులుతాము, ఎక్కడ దీర్ఘాలు తీస్తాము, ఎక్కడ పట్టించు, ఇదంతా కూడా మనలో ఒకలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ జరుగుతుంది కదా అండి. దీన్ని ఈ వ్యాకరణబద్ధంగా ఎక్కడ ఆగాలి, ఎక్కడ దీర్ఘం తీయాలి, ఎక్కడ విసర్గ ఎలా పలకాలి, ఈ పలకడం ద్వారా మన బాడీలో కూడా మంచి మార్పులు జరుగుతాయి, తద్వారా ఆరోగ్యవంతంగా ఉంటాము అని చెప్పి సైంటిఫిక్ గా కూడా చెప్తారనమాట అండి. ఇదండి ఈ రోజు ఆథర్ గురించి కొద్దిగా చెప్పాను. నెక్స్ట్ క్లాస్ లో చెప్పేటప్పుడు ఆ గురువాయూర్పురంలో ఉన్న విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, అది అక్కడే ఎందుకు ప్రతిష్ఠించారు, ఆ విగ్రహ విశిష్టత ఏంటి అన్నది నెక్స్ట్ క్లాస్ లో కొంచెం ఇంట్రడక్షన్ లా చెప్పి అప్పుడు శ్లోకాస్ మీనింగ్ చెప్తాను. ఈ రోజు ఫస్ట్ శ్లోక చూద్దామండి. ఎవరైనా ఒకసారి శ్లోక చెప్తారా, ఫస్ట్ శ్లోక చెప్తారా, దాని మీనింగ్ చెప్పుకుందాం. చెప్పనా మనక్క? చెప్పండి రూపా గారు, చెప్పండి. సాంద్రానందవబోధాత్మక మనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురువపనపురే హంత భాగ్యం జనానాం. ఓకేనండి, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నారాయణ నీ దివ్య దేహం శుద్ధ సత్వ గుణంతో నిండి ఉందయ్యా అని చెప్పి అంటున్నారండి. మామూలుగా ఎవరైనా అయితే కనుక మనకు 3 గుణాలు ఉంటాయి, సత్వగుణము, రజోగుణము, తమో గుణము అనే 3 గుణాలు ఉంటాయి. ఒక మనిషిలో ఏ గుణం ఎక్కువగా ఉంటే ఆ గుణం ఉన్న వాళ్ళలాగా మనం అతన్ని ట్రీట్ చేస్తాము. సత్వగుణము యొక్క పాళ్ళు మనలో ఎక్కువ, అందరిలోనూ 3 గుణాలు ఉంటాయండి.
కానీ ఏ గుణం ఎక్కువగా ఉంటే ఆ గుణం ఉన్నవాడిగా భావిస్తారు. ఎవరికైనా నిద్ర ఎక్కువ, బద్ధకం ఎక్కువ అంటే వీడు తమో గుణంతో ఉన్నాడురా అని చెప్పి అంటాము. అలాగే ప్రశాంతంగా క్వైట్ గా ఉంటే కనుక అరే వీడు సత్వగుణం ఉన్నవాడు అని చెప్పి అంటాం. కానీ అందరిలో కూడా ఈ 3 గుణాలు ఉంటాయండి. ఈ 3 గుణాలు లేవనుకోండి, మనలో ఓన్లీ రజోగుణమే ఉందనుకోండి, అప్పుడు ఇంక మనము తమో గుణం పాళ్ళే, లేకపోతే నిద్రపోము. అది కూడా మన ఆరోగ్యానికి దెబ్బే కదండి. పూర్తి సత్వగుణంతో ఉన్నామంటే అందరూ మన ఎత్తినెక్కేస్తారు. అవసరమైనప్పుడు మనం కోప్పడాలి, అది కూడా ఉండాలి. సో ఈ 3 గుణాలు తగినంత మాత్రంలో ప్రతి మనిషిలోనూ ఉంటే గనక అతడు సత్వగుణంతో ఉన్నట్టుగా లెక్కండి. అలా అని చెప్పేసి నిద్ర లేకుండా, ఆకలి లేకుండా అలా ఏ మనిషి ఉండలేడు కదా, అన్ని కూడా మోడరేట్ గా ఉండాలి. ఇక్కడ కానీ నారాయణుడి కటండి ఈ గుణాతీతుడటండి, ఈ 3 గుణాలకి అతీతుడటండి నారాయణుడు. అతని గుణం ఏంటంటే గనక శుద్ధ సత్వగుణం అటండి. అదే మనకి చూడండి, మన ప్రజ్ఞ 3లోను మాడ్యూల్ 3లో ఇది ఉంది కదా. వేదాంత దేశ స్వామి చెప్తారు, స్వామి యొక్క రూపాన్ని ఏమని చెప్తారు, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం. ఆయన భగవంతుడు ఎంతసేపు 2 గుణాలతో, జ్ఞానము అతనికి తెలియదంటూ ఏమీ ఉండదండి, ఫుల్ నాలెడ్జ్ తో ఉంటారు. అలాగే ప్యూర్ శుద్ధమైన ఆయన ఈ 2 భగవంతుడి యొక్క గుణాలటండి. మనకులాగా త్రిగుణాలు ఆయనలో ఉండవన్నమాట అండి. ఆయనలో 2 గుణాలే ఉంటాయి అన్నమాట అండి. అది చెప్తున్నారు. నీ బాడీ ఇక ఎలా ఉంది అన్నారు. ఇంకోటి ఏమన్నారు, కాలదేశావధిభ్యాం కాలము దేశము ఇట్లాంటివి ఏమి ఆయనకు పట్టవటండి, భగవంతుడికి పట్టవట. ఒక కాలానికే చెందినవాడు కాదు ఆయన, ఎప్పుడూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు, ఆయన ఎప్పుడూ ఉంటాడు, ఆయనకి మరణం అనేది లేదు. సో కాలం అనేది అతనికి వర్తించదు. దేశం, ఈ దేశంలోనే ఉన్నాడా, ఈ దేశానికే చెందినవాడా భగవంతుడు అంటే కాదు, విశ్వానికి అంతటికీ చెందినవాడు, విశ్వాతీతుడు కూడా ఆయన. ఇంకోటి ఏమన్నారు, ఒక వస్తువుకి చెందినవాడు కాదండి. ఒక వస్తువు ఉందంటే, ఏదన్నా ఒక వస్తువుకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందంటే తప్పకుండా ఆ వస్తువుకి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఒక వస్తువు ఉందంటే ఓ మనిషి కానీ ఎవరైనా సరే పుట్టాము అంటే గిట్టక తప్పదు. కానీ భగవంతుడు అలా కాదు, ఆయనకు పుట్టుక లేదు, చావడం అనేది కూడా లేదు. అది చెప్తున్నారు అనమాట అండి. నెక్స్ట్ ఏం చెప్పారు, ఇది నీ శరీరము అదే మనకలాగా కాదు, నీ శరీరము తయారయ్యింది, నీ శరీరము శుద్ధ సత్వాలతో తయారైన శరీరము, నిర్మలమైంది అని చెప్పారండి. చెప్పి ఈ యాక్చువల్ గానండి భగవంతుడి యొక్క గాథలని మనం నిత్యము వినాలంటండి. భగవంతుని గురించిన స్మరణ, భగవంతుని గురించిన ధ్యానము, భగవంతుని యొక్క పూజ, ఇవి ఎప్పుడు కూడా నిత్యము ఉండాలటండి. వ్యాసుల వారు భారత రచన చేసేసాక అయిపోయింది, ఇంకా నేను చెప్పాల్సింది చెప్పేశాను, మానవాళికి చేయాల్సినవన్నీ చేసేసాను, వేదాలని 4 కింద డివైడ్ చేశాను, ఏ వేదం చదువుకోవాల్సిన వాడు ఆ వేదం చదువుకుంటాడు, అలాగే 18 పురాణాలను రచించాను, ఇవన్నీ చేశాను, మానవాళికి కావాల్సింది అంతా నేను అందించేశాను. ఇంక వీటి ఆధారంగా మానవాళంతా కూడా ఒక క్రమబద్ధమైన జీవితం గడుపుతారు. ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది పాపము, ఏది పుణ్యము అన్ని కూడా నేను వీటిలో నింపి పెట్టాను, ఇది మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకున్నారటండి. కానీ ఆయన మనసులో ఏదో ఆందోళన, నేను సరిగ్గా చేయలేదు, నేను చెయ్యాల్సింది ఇంకా ఏదో ఉంది, నేను ఏదో తప్పు చేశాను అనే భావన తొలిచేస్తూ ఉండేదంటండి. ఇన్ని చేసినా ఆయనకు తృప్తి ఉండేది కాదట. ఒకరోజు సరస్వతి తీరంలో కూర్చుని ఆయన చాలా బాధపడుతున్నారట. బాధపడుతుంటే అప్పుడు నారదుల వారు వచ్చారటండి. అక్కడికి వచ్చి చెప్పారట, వ్యాస నువ్వు భగవంతుని గురించిన గాథల్ని చెప్పలేదయ్యా, భగవంతుని గురించిన భక్తిని జనాల్లో మనసుల్లో పూర్తిగా నింపాలి, నువ్వు చేసిన రచనలో అది చేయలేదు. సో నువ్వు భాగవతాన్ని రచించు, భగవంతుని యొక్క గాథల్ని చెప్పు అని చెప్పడం జరిగిందటండి. అప్పుడు వ్యాసుల వారు భాగవత రచనకి పూనుకున్నారట. అలాగా ఆ భగవంతుడి యొక్క ఇది లేకపోతే మనం ఎన్ని చేసినా కూడా వేస్టేనమాట అండి. ఎంతసేపు ఎలా అంటే, మనం ఎంతో టేస్టీగా కర్రీ ప్రిపేర్ చేసేసుకుని అందులో సాల్ట్ వేయలేదనుకోండి, ఆ టేస్ట్ మనకు దొరుకుతుందా? ఎన్ని ఫ్లేవర్స్, ఎన్ని ఇంగ్రీడియంట్ వేసినా ఆ చిటికెడు ఉప్పు అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో
మానవ జీవితంలో భక్తి, భగవంతుడి మీద విశ్వాసం అనేది కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. చాలా చక్కగా ఉంటుంది. భక్తి లేని మానవ జీవితం అనేది మనం కూడా ఊహించలేమన్నమాట అండి. అట్లాంటిది ఆ జీవితం అన్నమాట. అందుకు మళ్ళా అప్పుడు మళ్ళీ భగవంతుడి మీద సంపూర్ణమైన భక్తి విశ్వాసాలు ప్రజల్లో కలగడానికి భాగవత రచనని ఆయన చేయడం జరిగిందనమాట అండి. ఓకేనండి. ఇక్కడ మనకి ఇంకేం చెప్పారు? నిర్ముక్తం నిత్యముక్తం అని చెప్పారు. భగవంతుని గురించి చెప్పేటప్పుడటండి, ఇప్పుడు చూడండి, తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని మనం ప్రార్థించుకుంటాం. అప్పుడు మనలో కలిగే అనుభూతి ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది మనకి. ఆ ఫీలింగ్ ని మాటల్లో మనం చెప్పగలమా? అది మనస్సులోనే మనం అనుభవించగలం తప్ప దాన్ని మనం మాటల్లో పెట్టలేమండి. ఏదైనా కూడా భగవంతుని గురించి మనం ఫీల్ అయ్యేదంతా కూడా అన్ని మాటల్లో చెప్పగలమా? భగవంతుని చూసి నేను ఇలా ఫీల్ అయ్యాను అని చెప్పి మనం చెప్పగలమా అంటే మనం చెప్పలేమటండి. ఆ అనుభూతిని మనం పొందగలమే గాని వ్యక్తపరచలేమట మాటల్లో. అట్లాంటి అనుభూతే మనకి గురువాయూరప్పని చూసినప్పుడు కలుగుతుందటండి. గురువాయూరప్పని మనం దర్శించుకున్నప్పుడు కలిగిన అనుభూతి మనం మనసులో ఫీల్ అవ్వాలే గాని నాకు ఇలాంటి ఫీలింగ్ కలిగింది ఆ భగవంతుని చూస్తే అని మనం మాటల్లో చెప్పలేమటండి. నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం అన్నారు. నిగమాలు అంటే వేదాలండి. వేదాలు అనంతమైనవి. అట్లాంటి వేదాలేనటండి భగవంతుని గురించి ఎన్నో ఎన్నో చెప్పినటువంటి వేదాలు భగవంతుడి గురించి. భగవంతుడు ఏంటి ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఇంత గనుడు, అంత గనుడు అని ఎంతో గొప్పగా వేదాలు భగవంతుడి గురించి మనకి చెప్పినాయటండి. అంత గొప్పగాను అంత ఇదిగాను చెప్పేశాక చివరిగా ఒక మాట అన్నాయటండి, నేతి నేతి అన్నాయటండి. నేతి అంటే నా ఇది ఇంతే కాదు, భగవంతుడు అంటే ఇంత గొప్పవాడే కాదు, ఇంకా గనుడు, ఇంకా గొప్పవాడు అని చెప్పి ఇంతే కాదు, మేము చెప్పి ఇంతే కాదు, భగవంతుడు అంటే ఇంకా ఉన్నాడు, ఇంకా చాలా ఉన్నాడు అని చెప్పి వేదాలు కూడా చెప్పి అంటే పూర్తిగా భగవంతుడి యొక్క వైభవాన్ని గురించి వేదాలు కూడా మనకి చెప్పలేకపోయినాయటండి. అంత ఘనుడు భగవంతుడు అంటేనే. ఓకే అండి. ఈ అని చెప్తున్నారు. ఇంకేమన్నారు? పురుషార్థకం బ్రహ్మతత్వం. ఓకే. కర్తావద్భాతి సాక్షాత్ అలాంటి ఘనస్వరూపం సాక్షాత్తు వచ్చి గురువాయూపురములో కొలువై ఉంది ఆయన. నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చెప్పినప్పుడు ఆయన స్టాట్యూ ఎలా వచ్చింది ఏంటి అన్నది చెప్తానండి. అది ఎవరో ఒక శిల్పి తయారు చేసి పెట్టిన స్టాట్యూ అది కాదనమాట. అంతటి గొప్ప గురువాయూరప్ప అక్కడికి వచ్చి నిలిచి ఉన్నాడు. ఈ గురుపవనపురంలో నివసిస్తున్న ప్రజలు అంత భాగ్యం జనానం, వాళ్ళు ఎంత ధన్యులో కదా. సాక్షాత్తు అలాంటి స్వామి అంత సులభంగా దొరికే స్వామి కాదు, వేదాలు కూడా చెప్పలేకపోయినాయి. అట్లాంటి ఘనమైన స్వామి సాక్షాత్తు వచ్చి గురుపవనపురములో కొలువై ఉన్నారు. నిజంగా పురవాసులు ఎంత ధన్యులో కదా, ఎంత భాగ్యశాలురో కదా అని చెప్తున్నారండి ఈ శ్లోకాలు. సెకండ్ శ్లోక అండి. నిఖిల చదవమ్మా. ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్ తన్వా వాచాదియా వా భజతి బత జనః క్షుత్రతైవ స్ఫుటేయం ఏతే తావద్వయం తు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశమేవాశ్రయామః. ఓకే అండి. ఇక్కడ ఏమన్నారు? సులభతయా హస్తలబ్ధే అన్నారండి. అంటే భగవంతుడు అంత సులభంగా మనకి దొరకడంటండి. భగవంతుడు చాలా దుర్లభుడట. అంత తొందరగా మనకి దొరకడటండి. అలా అని దొరకడా అంటే దొరుకుతాడు, కానీ కష్టం మీద తప్పించి భగవంతుడు అంత తేలికగా అందరికి దొరకడు అని చెప్తున్నారనమాట అండి. నారాయణుడి యొక్క స్వరూపం ఒక అపారమైన సముద్రం లాంటిదటండి. మనందరికీ ఒక $1 మిలియన్ క్వశ్చన్, భగవంతుడు ఎలా ఉంటాడు, ఎందుకు మనకు కనిపించడు అని చెప్పి. ఎందుకు భగవంతుడు కనిపించడు అంటే భగవంతుడు మనకులాగా 5-6 అడుగుల ఎత్తుతో ఉండే ఒక నార్మల్ పర్సన్ అయితే కాదండి, లేదా ఒక కొండో ఒక పెద్ద ఇదో కాదు.
భగవంతుడంటే అనంతుడండి. మనది లిమిటెడ్ నాలెడ్జ్, మనకున్న పవర్స్ లిమిటెడ్ పవర్స్. మన ఇంద్రియాలకున్న, మన కన్ను చూడండి, కనుచూప మేర మాత్రమే చూడగలదు, ఆ తర్వాత చూడగలుగుతాం. మన చెవి ఎంత వినగలదు. అలా ప్రతిదానికి మన ఇంద్రియాలన్నిటికీ కూడా లిమిటెడ్ పవరే ఉంది. కానీ అంత ఘనుడు అనంతుడు అయిన ఆ భగవంతుడిని చూడాలంటే గనక మనకు ఆ శక్తి సరిపోదు. అది అంతేగాని భగవంతుడు లేడా, ఉంటే ఎందుకు కనిపించడు, ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడతారండి. అది కాకపోయినా మనం ఇహానికి సంబంధించిన వాళ్ళం, ఇహలోకంలో ఉన్న వస్తువుల మీద పరిజ్ఞానమే మనకు ఉంటుంది. పరానికి సంబంధించిన నాలెడ్జ్ మనకి ఏమీ లేదు కదండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువుల్ని మనం రికగ్నైజ్ చేయొచ్చు. కానీ మన ఇక్కడ లేని వస్తువులు, మనకు పరిచయం లేని వస్తువులతో తయారైన వాడు భగవంతుడు. ఆయన పరానికి చెందినవాడు. సో మన మైండ్ రీచ్ అవ్వదనమాట అండి. ఆయన మీద ఉన్న అపారమైన భక్తి శ్రద్ధలతో మన మనోనేత్రంతో మాత్రమే, మన మనస్సులో మాత్రమే ఆయన దర్శించుకోగలమే తప్ప ఆయన్ని చూడడం అనేది మనకు సాధ్యపడే పని కాదనమాట అండి. ఆయన ఒక సముద్రం లాంటి వాడు, అనంతుడు అని చెప్పి చెప్తున్నాడండి. మనం చేయాల్సింది, భగవంతుడిని మనము చూడాలి అనుకుంటే మనోవాక్కాయ కర్మలతో, అంటే మూడిటితోటి కూడా, మనస్సు, వాక్కు, కాయము. కాయము అంటే శరీరము. మనం మాట ద్వారా ఆయన స్తోత్రాలను చేసుకుంటూ, మనసులో ఆయన్ని ధ్యానించుకుంటూ, కర్మల ద్వారా లేదా మన బాడీతో, ఈ బాడీతో చేసే ఏ కర్మతో అన్నా సరే, మనము త్రికరణాలు అంటారు వీటిని. ఈ త్రికరణాలతో భగవంతుణ్ణి మనం ప్రార్థించుకున్నప్పుడు మాత్రమే ఆయన మనకు దొరుకుతాడు. అంతేగాని మనము పూజ చేసేస్తూ ఉంటాం, మనసెళ్ళి ఎక్కడో ఆలోచిస్తూ ఉంది అంటే కాదు. మనం కూడా త్రికరణాలని ఆయన మీద పెట్టి, మనం వాక్కాయకాయలతో ఆయన్ని మనము ప్రార్థించినప్పుడు మాత్రమే, సంపూర్ణ భక్తి విశ్వాసాలతో ఆయన ప్రార్థించినప్పుడు మాత్రమే ఆయన మనకి దొరుకుతాడు. అంత ఈజీగా దొరికేవాడు కాదు భగవంతుడు, అంత దుర్లభుడు అని చెప్పి చెప్తున్నారండి. చెప్పి మళ్ళీ ఈ శ్లోకాలో కూడా అదే చెప్తున్నారు. అంత దుర్లభుడైనా కూడా చక్కగా ఇక్కడ ఈ పురములో వెలిసిన, గురువాయూరపురములో వెలిసి ఉన్నాడు ఆయన, మనకి సగుణ సాకార రూపంతో వెలిసి ఉన్నాడు అని చెప్పి ఈ సెకండ్ శ్లోకాలో చెప్తున్నారండి. థర్డ్. హరే కృష్ణ. నాగశ్రీ థర్డ్ శ్లోక చదివేరా. సత్వం యత్తత్పరాభ్యాం అపరికలనతో నిర్మలం తేన తావత్ భూతైర్భూతేంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యం తత్స్వచ్ఛత్వాత్ యదచ్ఛాదిత పరసుఖచిద్గర్భ నిర్భాసరూపం తస్మిన్ ధన్యారమంతే శృతిమతి మధురే సుగ్రహే విగ్రహేతే. ఓకేనండి. ఇక్కడ మనకి ఈ దశకం అంతా కూడా భగవన్ మహిమ అని చెప్పి, భగవంతుడి యొక్క మహిమని గురించి తెలియచేసేదండి. మొత్తము ఈ దశకం అంతా కూడా చెప్పాను కదా, ఒక్కొక్క దశకంలో ఒక్కొక్క దాని గురించి చెప్తారనమాట. ఒక దశకంలో పృథు చరిత్ర చెప్పారంటే, ఇంకో దాంట్లో ధ్రువ చరిత్ర చెప్పారంటే, అలాగా ఈ ఫస్ట్ చాప్టర్ లో భగవన్ మహిమ గురించి చెప్తున్నారనమాట అండి. ఈ భగవన్ మహిమ గురించి చెప్పేటప్పుడు ఏమంటున్నారంటే, ఇక్కడ ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే గాని ఏ మనిషి కూడా భగవంతుడి వైపు తిరగలేడటండి. మనం చూడండి, ఎప్పుడు చెప్పినా వేదాల్లో చెప్పేది ఒకటే ఉంటుంది. మనం అది సౌందర్య లహరిలో చూసినా, శివానంద లహరిలో చూసినా, భగవద్గీతలో చెప్పినా, ఎక్కడైనా కూడా ఇక్కడ కూడా అదే చెప్తున్నారండి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే తప్ప మనం నామాన్ని జపించడానికి కూడా మనం అర్హులం కాదటండి. ప్రతి ఒక్కరికి కూడా అది సాధ్యపడదటండి. ఓకే, చెప్తున్నారండి. తస్మిన్ ధన్యారమంతే, ఆ స్వామిని తలుచుకోవాలి, ఆయన గురించి కీర్తనలు చేయాలి, ఆయన గురించి వినాలి, ఆయన పూజించాలి అంటే ఆ ధన్యులైన వాళ్ళకి మాత్రమే అది సాధ్యం అవుతుంది అని అంటున్నారండి. శృతిమతి మధురే సుగ్రహే విగ్రహేతే. శృతి అంటే ఆ భగవంతుని గురించి వినాలటండి. మతి అంటే మనసులో ఆయన గురించి ధ్యానించుకోవాలటండి. మధురే,
మధురమైన ఆయన రూపాన్ని, అందమైన ఆయన రూపాన్ని మనం మనసులో ఫీల్ అవ్వాలటండి. సుగ్రహే విగ్రహేతే, ఆ దివ్య మంగళ స్వరూపాన్ని మనము చూసి రమించుకోవాలటండి. అలాంటి స్థితి అందరికీ కలగదటండి. ఆ భగవంతుని చూసి రమించిపోయే స్థితి అందరికీ కలగదటండి. కొంతమందికి ఆయన కేవలం రాయిలాగా మాత్రమే కనిపిస్తాడండి. సింగిల్ చేతిలో నమస్కారం పెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఆ భగవంతుని పడిపడి దండాలు పెట్టే వాళ్ళు ఉంటారు. ఆ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి ఆ అర్హత ఉంది, ఆ పుణ్య బలం ఉంది కాబట్టి వాళ్ళు భగవంతుని యొక్క దాని గొప్పతనాన్ని అంతటిని పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు భగవంతుడికి ఒక రకంగా ఆరాధిస్తారు, అది లేని వాళ్ళు ఒక రకంగా ఆరాధిస్తారు అనమాట అండి. అలా భగవంతుని ఆరాధించుకుంటంలో కూడా పూర్వ పుణ్య బలం ఉంటేనే గాని సంపూర్ణంగా ఆ భగవంతునికి మనల్ని మనము అర్పించుకోలేమన్నమాట అండి. భగవంతుడు మనకు అన్ని ప్రసాదించాడు, ఏది మనం తెచ్చుకోలేదు, ప్రతిదీ ఆ భగవంతుడు మనకి ప్రసాదించిందే. కళ్ళు, చెవులు, నోరు, కాళ్ళు, చేతులు అన్ని. సో ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ప్రసాదించిన ఇంద్రియాలన్నిటినీ తిరిగి ఆ భగవంతుడి సేవలోనే ఉపయోగించాలటండి. అవి ఆయనకి చెందినవే గాని మనకు చెందినవి కాదు, మనం సంపాదించుకున్నవి కాదు. అవన్నీ కూడా ఆయన ప్రసాదించినవి. అలాగే మనకి ఏమైనా మంచి టాలెంట్స్ ఉంటాయి కూడా మనము ఆ భగవంతునికే తప్పించుకోవాలి ఆయన సేవలోను అని చెప్పి చెప్తున్నారండి. ఇలాగా ఆ స్వామిని ప్రార్థించుకోవాలన్నా సరే, ఆయన మీద మనం మనస్సు పెట్టాలన్నా కూడా పూర్వ పుణ్య బలం ఉంటేనే గాని అది మనం పెట్టలేము అని చెప్పి ఈ శ్లోకాలో చెప్తున్నారండి. ఇంకొకటి చెప్పి ఆఫ్ చేసుకున్నామండి. 4వ శ్లోకాలు చదువుతారా? సావిత్రి చదువమ్మా. ఓకే. నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూష రూపే నిర్లీనానేక ముక్తావలి సుభగతమే నిర్మల బ్రహ్మ సింధౌ కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్వమాహుస్తదాత్మా కస్మాన్నో నిష్కలస్త్వం సకల ఇతి వచస్త్వత్కలా స్వేవ భూమన్. ఓకేనండి. పరబ్రహ్మం అనేది ఒక అపారమైన సముద్రం లాంటిది అని చెప్పి ఆ పరబ్రహ్మని ఒక సముద్రంతో పోల్చి ఇక్కడ చెప్తున్నారండి. ఆయన ఒక సముద్రుడు లాంటి వాడు అని చెప్పి చెప్తున్నారు. ఎవరైతే కనుక ముక్తులు ఉన్నారో ఆ భగవంతుడి మీదే ధ్యాస పెట్టి ఈ సంసారం అంతా నథింగ్, ఇదంతా ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు, ఇవన్నీ కూడా ఈ బాడీకి సంబంధించినవే, ఈ బాడీ ఉన్నంతసేపు ఈ రిలేషన్స్ ఉంటాయి, ఇది కాదు శాశ్వతం, నేను ఇక్కడికి చెందిన వాడిని కాదు, నేను అక్కడికి చెందిన వాడిని అని ఎవరైతే తెలుసుకున్నారో, ఎవరైతే ఆ భగవంతుడి మీదే మనస్సు పెట్టుకుంటూ ఆ మోక్ష మార్గంలో వాళ్ళ మోక్ష మార్గంలో ముందుకు సాగిపోతూ ఆ భగవంతుడిని చేరుకున్నారో వాళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు అని చెప్తున్నారంటే ఆ సముద్రంలో ముత్యాలు లాంటి వాళ్ళు అంటండి. వాళ్ళందరూ కూడా ముత్యాలు మణులు లాంటి వాళ్ళటండి. ఆ భగవంతుడనే ఆ గంభీర సముద్రంలో ముత్యాలు మణులు ఎవరంటే ఆ భగవంతుని గురించి పూర్తిగా తెలుసుకున్న ముక్త పురుషులు అంటే మోక్షమునందు ఇచ్చ కలిగిన వాళ్ళు, అంటే వాళ్ళకి పూర్తి జ్ఞానం ఉందన్నమాట అండి. నేను ఆ భగవంతుడి నుంచి వచ్చాను, నా ఫైనల్ డెస్టినీ అదే, నేను ఆ భగవంతుని చేరుకోవాలి, ఇది శాశ్వతం కాదు, ఇది మాయా ప్రకృతి, ఈ ప్రకృతిలో నేను కొట్టుమిట్టాడుతున్నాను, నా కర్మలన్నీ పాప కర్మలన్నీ ప్రక్షాళన చేసుకోవాలి, చేసుకుంటేనే నేను ఆయన్ని చేరుకోగలను అని తెలుసుకున్న వాళ్ళే ఈ ముక్త పురుషులు అనమాట అండి. వీళ్ళందరూ ఆ భగవంతుడనే ఆ సాగరంలో ముత్యాలు లాంటి వాళ్ళటండి. వాళ్ళందరూ కూడాను ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు. ఆ భగవంతుడు చెప్పుకున్నాం కదండి ఇందాక శ్లోకాల్లో, భగవంతుడికి ఈ 3 గుణాలు ఏమి ఉండవు, ఆయనది శుద్ధ సత్వ గుణమే అయింది. ఈ శుద్ధ సత్వ గుణము అనేదటండి ఆ సముద్రంలో కెరటాల్లాగా ఉంటుందటండి. భగవంతుని యొక్క ఈ శుద్ధ సత్వ గుణము కెరటాల్లాగా ఆ సముద్రంలో ఉంటుందటండి. ఇక్కడ ఏమని చెప్తున్నారనమాట, ఈయన నారాయణ భట్ట వర్ణిస్తున్నారు భగవంతుడిని ఒక సముద్రముతోటి, ఆ ముక్త పురుషులందరినీ ఆ సముద్రంలో ఉండే విలువైన మణులు ముత్యాలతోటి ఆయన పోలుస్తున్నారు అనమాట అండి. భగవంతుడి యొక్క కరుణ ఆ శుద్ధ సత్వ గుణాన్నేమో అలలతో పోలుస్తున్నారు. అలాగా కంపేర్ చేసి చెప్తున్నారు ఈ శ్లోకంలో నారాయణ భట్ట. ఇదండి ప్రతి దశకం అయిన వెంటనే
నారాయణ నా రోగాలన్నిటినీ నిర్మూలించు తండ్రి అని చెప్పి చెప్తారనమాట అండి. ప్రతి దశకానికి చివర ఆ మాట అయితే తప్పకుండా వస్తుంది అనమాట అండి. ఆ గురుపురవాసుడు నా రోగాలన్నిటినీ హరించుగాక అని చెప్పి ప్రతి దశకానికి లాస్ట్ లో వస్తుంది అనమాట అండి. దీనికి చెప్పుకునేటప్పుడు నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే అని చెప్పి చెప్తారండి. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం గోవింద గోవింద అని చెప్పి చెప్పుకుంటారు. స్టార్ట్ అయినప్పుడు ఎండింగ్ లో కూడా నారాయణీయానికి ఇది చెప్పుకుంటారు. హరే కృష్ణ. రికార్డింగ్ ఆపేమా?